రైతు సోదరులకు స్వాగతం. భారత వాతావరణ శాఖ ఒక కీలక అప్డేట్ రిలీజ్ చేసింది. ఇప్పటి వరకు జూన్ మాసం ప్రారంభమై 3 వారాలు గడిచిపోయినా పెద్దగా ఆశించిన వర్షాలు నమోదు కాలేదు. ఇక దక్షిణాది రాష్ట్రాల్లో కొంతవరకు పర్వాలేదు అనుకున్నా ఉత్తరాది రాష్ట్రాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. 1-2 వర్షాలు కొన్ని ప్రాంతాల్లో నమోదైనా చాలా ప్రాంతాల్లో తీవ్రమైన కరువు పరిస్థితులు నెలకొన్నాయి. 12 రాష్ట్రాల్లో వర్షాలు 42 నుంచి 62% లోటు వర్షపాతం నమోదైంది. అయితే రైతు సోదరులకు ఒక గుడ్ న్యూస్. రాబోయే వారం రోజుల్లో 2 తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు నమోదు కాబోతా ఉన్నాయి. ఋతుపవనాలు చురుగ్గా మారాయి. వీటి ప్రభావంతో రాబోయే వారం రోజుల్లో 2 తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో సగటు వర్షపాతం కన్నా కూడా ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ కీలక రిపోర్ట్ రిలీజ్ చేసింది. ఒకసారి రిపోర్ట్ కనుక మనం పరిశీలించినట్లయితే 30వ తేదీ వరకు 2 తెలుగు రాష్ట్రాల్లో నైరుతి ఋతుపవనాల ప్రభావంతో విస్తారంగా వర్షాలు నమోదవుతాయని అమరావతి వాతావరణ కేంద్రం, హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. తేలికపాటి నుంచి అనేక ప్రాంతాల్లో ఉరుములతో కూడిన భారీ వర్షాలు గంటకి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో పెను గాలులు వీచే అవకాశం ఉంది. పిడుగులు కూడా పడే ప్రమాదం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 5 డిగ్రీల టెంపరేచర్స్ దిగి రాబోతున్నాయి. ఇక ఏపీలో విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాల్లో ఈరోజు అక్కడక్కడ అతి భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఉంది. అయితే 29-30 తేదీల నాటికి రాష్ట్రం అంతా ఋతుపవనాలు మంచి వర్షాలు తీసుకొచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయని భారత వాతావరణ శాఖ రిపోర్ట్ రిలీజ్ చేస్తుంది. ఇక కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు ఈ ఉమ్మడి జిల్లాల్లో దక్షిణ కోస్తాల్లో మోస్తరు నుంచి 28-30 తేదీ నాటికి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. రాయలసీమ ప్రాంతంలో ప్రస్తుతానికి కొంచెం తక్కువగా వర్షం ఉన్నా రాబోయే వారం రోజుల్లో వర్షాలు పుంజుకునే అవకాశం ఉంది. తెలంగాణ విషయానికి వస్తే ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం, నల్గొండ జిల్లాలు సహా 8 జిల్లాల్లో అతి భారీ వర్షాలు నమోదవుతాయని భారత వాతావరణ శాఖ హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇక వారం చివరిలో హైదరాబాద్, రంగారెడ్డితో పాటు దక్షిణ తెలంగాణలో విస్తారంగా వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతానికి కొన్ని ప్రాంతాల్లో వర్షాలు 1-2 వర్షాలు, మంచి వర్షాలు 4-5 సెంటీమీటర్ల వర్షపాతాలు నమోదైన చాలా ప్రాంతాల్లో కరువు పరిస్థితి నెలకొంది. విపరీతమైన గాలితో పాటుగా ఉష్ణోగ్రతలు కూడా 39 నుంచి 40 డిగ్రీ టెంపరేచర్స్ నమోదవుతా ఉన్నాయి. రాబోయే వారం రోజులు చాలా కీలకం. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో పత్తి కొన్ని పంటలు వేయాల్సి ఉండగా ఇంతవరకు పంటలు రైతులు కూడా వేయలేదు. వెయిట్ అండ్ సీ, అంటే వర్షాలు పడతాయా లేదా అని వెయిట్ చేస్తూ ఉన్నారు. రాబోయే వారం రోజులు 2 తెలుగు రాష్ట్రాల్లో మంచి విస్తారంగా వర్షాలు నమోదు కాబోతా ఉన్నాయి. రైతులు మెట్ట పంటలు వేసుకోవడానికి చాలా అనుకూలమైన వాతావరణం ఏర్పడబోతా ఉంది. దీనికి సంబంధించి మరిన్ని రిపోర్ట్స్ రాబోతా ఉన్నాయి. ఆ తర్వాత మరో వీడియోలో మనం కలుసుకుందాం.